హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన సాఫ్ట్ అండ్ టేస్టీ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 4 పొటాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూను కుక్కర్లో వేసి ఆలూ మునిగే వరకు వాటర్ వేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు రానివ్వాలి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ మల్టీగ్రెయిన్ పిండిని లేదా గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి కలపండి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకుందాం. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగానే కలపండి. పిండి సాఫ్ట్గా కలిపితే లోపల స్టఫింగ్ అనేది పరాటా చేసేటప్పుడు బయటకు వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. కొంచెం గట్టిగా కలిపిన పిండి ముద్ద పైన కొంచెం ఆయిల్ వేసి ట్యాప్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆలూ మిక్స్ని ప్రిపేర్ చేద్దాం. 4 ఉడికించిన పొటాటోస్ తీసుకొని స్మాష్ చేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్ను వేయండి. అలాగే నేను చూపిస్తున్న విధంగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. స్టఫింగ్తో బాల్స్లా చేసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దతో మీడియం సైజ్ బాల్లా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఒక్కొక్క బాల్ని తీసుకొని బొటన వేలితో నొక్కుతూ ఈ విధంగా తయారు చేయాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ బాల్స్ని ఇందులో ఉంచుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా కవర్ చేయాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పిండిలో 2 వైపులా అద్దుకొని రోలింగ్ పిన్తో రౌండ్గా రుద్దుకుంటూ అప్పుడప్పుడు పొడిపిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి. దీనిని మరీ గట్టిగా రోల్ చేయకండి. కొంచెం మృదువుగా రౌండ్ షేప్ వచ్చే వరకు రుద్దుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఆలూ పరాటా రోల్ని వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఆలూ పరాటా రెడీ. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.